హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఫోర్త్ డాట్ ఎలా వేయాలనేది ఒకసారి చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మెయిన్ డాటు, సైడ్ డాటు, చంకలో డాటు వేసేసుకోవాలి. దానికోసం ఉక్స్ పట్టి దగ్గర నుంచి 4 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. లేదంటే ఆది బ్లౌజ్కి ఎలా ఉంటే అలానే మార్క్ చేసుకోవచ్చు. తర్వాత ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా, దానికోసం 3 ఇంచెస్కి ఇలాగా పొడవు అనేది మార్క్ చేసుకోండి. ఇలా పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఈ ప్లస్ సింబల్ ఉన్న దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది కిందికి డ్రా చేసుకోండి. ఇలా కిందికి డ్రా చేసుకున్న తర్వాత దీనికి మనం వెడల్పు కోసం ఈ లైన్ దగ్గర నుంచి ఇటువైపు ఒక 1.5 ఇంచు, అటువైపు ఒక 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇవి ఇలా కలిపేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఇలా మార్కింగ్ అనేది వేసుకొని కుట్టుకోండి, లేదంటే మీకు క్రాస్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఆ తర్వాత సైడ్ది కూడా సైడ్ డాట్ కోసం ఇలా మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర మిడిల్కి వేసి నెక్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచు నెక్ పార్ట్ పైకి ఉండేలాగా మడత వేసుకోండి. అలా మడత వేసుకొని ఎక్కడికైతే ఆ మిడిల్ పాయింట్ వస్తుందో అక్కడికి మనం ఒక మార్క్ పెట్టుకోవాలి. చూడండి, నెక్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసాను, మడత వేసాను. మనము ఫస్ట్ ఈ లెంత్ అనేది ఆది బ్లౌజ్కి 2 ఇంచెస్ ఉందండి. అంటే ఆ డాట్కి ఈ డాట్కి మధ్యలో లెంత్ అనేది 2 ఇంచెస్ ఉంది. ఇలా మనం మడత వేసుకున్నప్పుడు ఆది బ్లౌజ్కి ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్ వరకు మాత్రమే ఈ డాట్ అనేది పొడవు మనం చూసుకోవాలి. చాలామంది ఉజ్జాయింపుగా అలా వేసేస్తుంటారు. అలా కంటే కూడా ఆది బ్లౌజ్లో ఎంత ఉంటే అంత వేసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇవ్వగలుగుతాం మనం. అందుకని ఇలా ఈ గుర్తులు అనేది పెట్టేసుకోండి. దీనికి ఒక 1/2 ఇంచు అటు ఇటు మార్క్ చేసుకొని ఆ డాట్ అనేది వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలాగే ఆ 2 డాట్స్ని కలుపుతూ ఇలాగా ట్రయాంగిల్ షేప్లో ఎక్కడికి వస్తే అక్కడికి ఒక మార్క్ ఇలా వేసుకోండి. ఇలా ఒక ట్రయాంగిల్ గీసుకుంటే మనకి 3వ డాట్ ఎక్కడ వేయాలనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. మనం ఈ రెండింటి మధ్య లెంత్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే లెంత్ 2 ఇంచెస్ ఈ వైపుకి కూడా తీసుకొని అలానే స్టిచ్ చేసేసుకోండి. ఇటువైపు ఎంత లెంత్ అయితే తీసుకుంటామో అటువైపు కూడా అంతే లెంత్ తీసుకోవచ్చు. ఆది బ్లౌజ్కి కూడా ఇలానే ఉంది కాబట్టి నేను ఇలానే తీసేస్తున్నాను. 2 ఇంచులు అనేది సరిపోతుంది. ఇటువైపు ఎంత ఉంటే అటువైపు అంతా, లేదంటే మీరు ఆది బ్లౌజ్కి ఇంకా కొంచెం తక్కువగా ఉంటే అలానే తక్కువగానే స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ఈ 3 అయితే ఇలా స్టిచ్ చేసేసుకున్నా. ఈ 3 డాట్లు చూడండి, కింద లైను పైన లైను కరెక్ట్గా కలిసిందా లేదా చూసుకొని స్టార్టింగ్ కొంచెం రఫ్ తీసేసుకొని మన ఎగ్జిట్ పాయింట్ ఉంది కదండి, లాస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకున్నది, అక్కడికి క్రాస్గా ఇలా స్టిచ్ ఒకటి వేసేసుకోండి. ఇక్కడ కూడా కొంచెం రఫ్ తీసుకోండి. తర్వాత ఈ మధ్యలో డాటు చూడండి, ఇది లైనింగ్ మనకి సిల్క్ లైనింగ్, సిల్క్ క్లాత్, ఇది ఒరిజినల్ క్లాత్. ఇది మనం డాట్ వేసేటప్పుడు అప్పుడప్పుడు పట్టుకోదు. అందుకనేసి ఫస్ట్ ఆ ఎడ్జ్ పాయింట్ దగ్గర కింద వేలు పెట్టేసి దాన్ని అలా పట్టేసుకున్నామంటే 2 క్లాతులకి కరెక్ట్గా పడుతుంది. ఇలా కుట్టేసుకోండి మీరు. అదేవిధంగా 3వ డాట్ కూడా కుట్టేసుకోండి. మనం అన్ని బ్లౌజులకి 4th డాట్ వేయాలా అంటే అవసరం లేదండి, 3 డాట్లు సరిపోతాయి. ఇంకా కొంతమంది అయితే 1 డాట్తోనే స్టిచ్ చేస్తాము.
కొంతమంది బ్లౌజులకి ఒకే ఒక్క డాట్ ఉంటుంది. అది ఎలాగనేది నేను ముందు బ్లౌజెస్లో చూపిస్తాను. ఈ బ్లౌజ్కి నాకు ఆదికి ఇచ్చిన బ్లౌజ్కి 4 డాట్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 డాట్స్ వేస్తున్నాను. 4 డాట్స్ వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకుంటారండి అందరూ. లేదు 3 డాట్స్ వేసినా కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్గానే ఉంటుంది. కానీ వీళ్ళకి 4th డాట్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. వేస్తూ మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ పాయింట్ అండి, ఈ 4th డాట్ అనేది ఎలా వేసుకోవాలి చూడండి. ఇప్పుడు మనకి ఖర్చు సైడ్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని ఫస్ట్ ఎగ్జాక్ట్గా ఇలా మిడిల్లోకి ఒక మడత వేయండి. మడత వేసినప్పుడు మనకి ఎక్కడికైతే వస్తుందో క్లాత్ అక్కడికి ఇలా మిడిల్ పాయింట్లో ఒక గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత కింద షేప్ పట్టీ వైపుకి ఆ మిడిల్ పాయింట్లో మనం గుర్తు పెట్టుకున్న దానికి మధ్యలో ఎంత ఉందనేది ఒక కొలత తీసుకోవాలి. చూడండి, మనం ఇలా మడత అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా టేప్ తోటైనా మిడిల్లోకి ఇలా మడత పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే షేప్ పట్టీ వైపు నుంచి ఈ మధ్యలో మనం గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా ఒక మడత వేసుకోండి. ఎక్కడికైతే వస్తుందో పాయింట్ అక్కడ ఒక గుర్తు పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఒక పావు ఇంచ్ అటు ఇటు మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి చూడండి, ఈ ఆర్మ్ హోల్ డాటు మెయిన్ డాటు ఉన్నాయి కదా, ఈ 2 డాట్లకి మధ్య లెంత్ 2 ఇంచెస్ ఉంది కదా, అలానే ఇటు కూడా 2 ఇంచెస్ ఉండేలాగా ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా ఒక లైన్ గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇలా పట్టుకొని ఇక అక్కడి నుంచి మనము స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ లాస్ట్లో ఎక్కువ తక్కువ వస్తుంది మనం మడత పెట్టినప్పుడు ఈ కుట్టు వేసే దగ్గర, కానీ ఏం పర్వాలేదండి, అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మనం సమానంగా చేయాల్సిన అవసరం లేదు. ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా అలా తేల్చేయండి. ఇంతేనండి 4th డాట్ వేసుకునేది. ఇదే కరెక్ట్ అయిన పద్ధతి 4th డాట్ వేసుకోవడానికి. ఇలా మనం వేసుకుంటే చూడండి, కప్ షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి.